కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు, పత్రికలు, టీవీ ఛానళ్ళ ముసుగులో కొందరు జర్నలిస్టులు జనాల మధ్య కులం పేరుతో ద్వేషం, మతం పేరుతో విషయం ఏ స్థాయిలో నింపేస్తున్నారో అత్యంత అద్భుతమైన గొప్ప కన్స్ట్రక్టివ్ నిర్మాణాన్ని కలిగినటువంటి భారతదేశాన్ని ఏ విధంగా అసలు ఆ రూట్స్లోనే విషపూరితం చేస్తూ ఉన్నారో మనమే చాలాసార్లు మాట్లాడుకొని ఉంటాం. ఈ ద్వేషం, ఈ విషం పెరిగి పెద్దదైతే సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఇప్పుడు తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న అంశం కూడా ఈ విషపూరితమైన మైండ్స్ ఏ స్థాయి వరకు వెళ్ళాయో నిరూపించే సంఘటన. కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, దానికి హెడ్ మాస్టర్గా ఉన్నారు ఒక ముస్లిం వ్యక్తి సులేమాన్ అని. చాలా మంచి వ్యక్తి అని, ఆ చుట్టుపక్కల జనాలందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి అని, చాలా మంచి హెడ్ మాస్టర్గా పేరు గడించారు అని ఆయనకు ప్రశంసలు దక్కుతూ ఉంటే అక్కడే ఉన్నటువంటి ఈ శ్రీరామసేన నాయకుడట ఇవన్నీ భరించలేక ఆ హెడ్ మాస్టర్కి చెడ్డ పేరు తీసుకురావాలి అని చెప్పి ఎంత విషపూరితం అయిపోయిందో చూడండి వీళ్ళ మనస్తత్వాలు అని చెప్పి ఆ స్కూల్ వాటర్ ట్యాంకులో విషయం కల్పించారు. ఏం దారుణమయ్యా! నేను అనేది ఏంటి అంటే ఎంత విషయాన్ని ఎక్కిస్తున్నారు. అందుకే నాకు ఎవరైనా కులం పేరుతో, మతం పేరుతో ద్వేషం జిమ్ముతూ ఉంటే నేను చాలాసార్లు చెప్పా, అరే ఈ ప్రపంచంలో అత్యంత విషపూరితమైనటువంటి పామునైనా నమ్మొచ్చు, అది పాముని కనిపిస్తుంది. అసలు వీళ్ళు దారుణమైన తీవ్రవాదులు. మతం పేరుతో ఎవడు విద్వేషాన్ని కులం పేరుతో చెప్పిన తీవ్రవాదే. తాజాగా ఈ సంఘటన మీద ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాలు ఒళ్ళు గుగలు పడిచే విధంగా ఉన్నాయి. 3 అరెస్ట్ చేశారట. ఎస్పీ వివరాల ప్రకారం శ్రీరామసేన నాయకుడు సహా మరో 3 అరెస్ట్ చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతూ ఉంది. ఈ 3 నిందితులు బెళగావి జిల్లాలోని హులికట్టి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని తాగునీటి ట్యాంకులో క్రిమి సంహారక మందులు కలిపారు. ఈ ఘోరమైన కుట్ర వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంది? ముస్లిం మతానికి చెందిన పాఠశాల హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయడమో, అరెస్ట్ చేయించడమో ఏదో ఒకటి చెయ్యాలి అని. అరెస్ట్ అయిన నిందితులు శ్రీరామసేన సవదత్తి తాలూకా యూనిట్ అధ్యక్షుడు సాగర్ పాటిల్, కృష్ణమదర్, మగన్ గౌడ్ పాటిల్ అట. సాగర్ పాటిలు, మగన్ గౌడ్ పాటిల్, కృష్ణమదర్ ఈ 3 మళ్ళీ శ్రీరామసేన అని మంచి దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారు. దేవుళ్ళు చెబుతారు ఇట్లా విషయాన్ని చెప్పమని, దేవుడి పేరుని ఇలాంటి నాశనం చేస్తున్నారు వీళ్ళు. దేవుళ్ళు చెబుతారా? దేవుళ్ళే ఇలాంటి వాళ్ళు సంపలు పొగలగొట్టరు, ఇట్లా చేయమని చెబుతారా? దేవుళ్ళు ఎవరైనా ఏ దేవుడైనా చెబుతారా? బెళగావి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం వాస్తవానికి కొంతమంది విద్యార్థులు నీటిలో దుర్వాసనను గుర్తించారట. ఇంకో టీచర్కి చెప్పారట. అప్పటికే ఆ నీళ్ళు తాగిన 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారట. వాళ్ళని ఆసుపత్రికి పంపించారట. అయితే ఏం జరిగిందని చెప్పి తర్వాత నీటిని ఎవరికి ఇవ్వలేదట. ఇవ్వకుండా పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు విచారణ చేశారు. తర్వాత కుట్ర బయటపడింది. ఈ కుట్రకు సాగర్ పాటిల్ ప్రధాన సూత్రధారట. ఆ సాగర్ పాటిల్ హెడ్ మాస్టర్ సులేమాన్కు వచ్చే మంచి పేరు చూసి తట్టుకోలేకపోయిందట. సులేమాన్ గోరానాయక్ అట ఆయన పేరు, హెడ్ మాస్టర్ పేరు. 13 సంవత్సరాలుగా ఆ పాఠశాలలో చాలా నిబద్ధతతో పనిచేస్తూ చుట్టుపక్కల మంచి పేరు సంపాదించుకున్నారట. జనంతోనూ ఆ చుట్టుపక్కల ఊర్లతోనూ మంచి సంబంధాలు కలిగి ఉన్నారట. ఇది చూసి భరించలేక ఆయనకు చెడ్డ పేరు తీసుకురావాలని చెప్పి నీళ్ళ ట్యాంకులో విషయం కలిపారట. అయితే నిందితుల్లో ఒకరైన కృష్ణమదర్ మరికొన్ని సంచలన విషయాలు చెప్పారట. సాగర్ పాటిల్ చెప్పినట్లుగానే నేను ఒక మైనర్ అబ్బాయికి చాక్లెట్లు ఇంకా వేరే తినేటివి ఇచ్చాను, 500 రూపాయలు డబ్బులు ఇచ్చా, పాఠశాల నీటి ట్యాంకులో క్రిమి సంహారక మందు ఉన్న బాటిల్ను కల్పించాను నేనే దగ్గరుండి అని. మరి ఆ మదర్ పాటిల్ ఎందుకు ఇవన్నీ చేశారని అంటే
ఆ మదర్ పాటిల్కి వేరే కులానికి చెందిన మహిళతో సంబంధం పెట్టుకున్నాడని ఈ సాగర్ పాటిల్కి తెలిసిందట. నువ్వు ఈ పని చేయించకపోతే నీ బండారం బయటపడతానని చెప్పి పెడతానని బెదిరించాడట. అందుకని చెప్పి నేను ఈ పని చేశానని చెప్పి పోలీసు విచారణలో చెప్పారట. దీని మీద ఎస్పీ అయితే ఇది తీవ్ర విద్వేషంతో ప్రేరేపించబడిన ఒక కన్స్ట్రక్టివ్గా తీవ్రమైన అంశం, కలవరపరిచే ప్రయత్నం, దీని మీద అత్యంత కఠిన చర్యలు తీసుకునే విధంగా శాస్త్రీయ ఆధారాలన్నిటి కూడా సేకరించాము అని చెప్పి ఎస్పీ అంటున్నారు. సమాజంలో మత విద్వేషం ఏ స్థాయికి దిగజారుతుందో ఇటువంటి తేటతెల్లం చేస్తున్నాయని బెల్గావి ఎస్పీ కూడా అది ఆశ్చర్యపోతూ అన్నారట. ఆయన కూడా బెల్గావి ఎస్పీ భీమశంకర్ ఎస్ గులేడ్ అట. ఎంత విద్వేషం చూడండి. అమ్మా